అందరికి హ్యాపీ మకర సంక్రాంతి. ఇది సంక్రాంతి సీరీస్ లో ఎపిసోడ్ 3. ఈ రోజు పొద్దుగాల నేను లేవక ముందు అమ్మ ముగ్గేసేసింది. ఇంకా నేను లేవంగానే కలర్లు అయితే నింపిన. ఇంకా అందరం రెడీ అయిపోయి ఈ రోజు ఫ్యామిలీతోన మంచి పండుగ రోజు కందూరులో ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి టెంపుల్ కి అయితే పోదామని వెళ్తున్నాము. నేను ఈ టెంపుల్ కి పోవడం ఇది సెకండ్ టైం. టెంపుల్ స్టోరీ తెలిసిన తర్వాత ఇంకా ఫస్ట్ టైం పోయినప్పుడే నేనైతే టెంపుల్ కి చాలా అంటే చాలా కనెక్ట్ అయినా. ఇక్కడ పోయిన తర్వాత నాకు ఏదో చాలా గుడ్ వైబ్స్ వస్తాయి. ఇంకా అక్కడ పోయిన వెంటనే కోనేరులో అయితే కాలు కడుక్కున్నాము. అక్కడ జారుతుందని మా డాడీ అయితే నాకు చేయి పట్టుకున్నాడు. అక్కడ బ్యాక్ సైడ్ కొండ కనిపిస్తుంది కదా, ఆ కొండకి టెంపుల్ కి కోనేరుకి చాలా పెద్ద హిస్టరీ ఉంది. ఎంత మందికి తెలుసో కామెంట్స్ లో చెప్పండి. ఇంకా లోపలికి పోయి దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ గోమాత కనిపిస్తే మొక్కుతున్నాము. అదేమో మీదకి వస్తుంది. నేనైతే ఫుల్ భయపడుతున్నా. ఆయననేమో ఏమన్నదని మొక్కి చూపిస్తున్నాడు. ఆ టెంపుల్ అయితే చాలా మంకీస్ ఉన్నాయి. ఇంకా చెప్పినా కదా టెంపుల్ లో చాలా గుడ్ వైబ్స్ వస్తాయని. దర్శనం చేసుకున్న తర్వాత చాలా సేపు అయితే టెంపుల్ లో ఉన్నాము. ఇంకా పండుగ స్పెషల్ అమ్మ పులగం చేసిండే, అది తీసుకొచ్చినామని అక్కడ ఉన్న వాళ్ళకి ఇస్తున్నాము. ఇంకా గ్యాప్ లో డాడీ అయితే వాళ్ళతో ముచ్చట్లు పెట్టడం స్టార్ట్ చేసి ఇంకా రిటర్న్ అయిపోయినాము. వచ్చే దారిలో అయితే ఎన్నో పొలాలు ఉన్నాయి, మంచి వ్యూ ఉందని ఇక్కడ సైడ్ కి కార్ ఆపుకొని దిగినాము. ఇంకా తెలిసిందే కదా ఫోటోస్ వీడియోస్ అయితే మ్యాండేటరీ. ఈసారి మా తమ్ముడు పండుగకి ఇంటికి రాలేదు కాబట్టి వాడి బదులు డాడీ అయితే తీసుకున్నాడు ఈ జాబ్ ఫోటోస్ తీయడం. ఇంకా కొంచెం ఓవర్ యాక్షన్ కూడా చేసిన. అప్పటికే మస్తు ఎండ కొడుతుందని ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయినా. అమ్మ అయితే చేసిన పిండి వంటలు అన్ని పట్టుకొచ్చింది. కారమప్పలు, మురుకులు, సున్నుండలు అన్ని తీసుకొచ్చింది. సో మేమైతే సంక్రాంతి ఇట్లా జరుపుకున్నాం అనమాట.